ఏపీలో టీడీపీని ప్రజలు ఆదరించారు. ఇందుకు ఎన్నికల్లో నాయకులు కూడా కష్టపడ్డారు. అధికారంలోకి వచ్చాక పని చేసిన నాయకులకు పార్టీ పదవులు ఇచ్చింది. మహానాడు తర్వాత ఉమ్మడి జిల్లాలో సమీకరణాలు మారనున్నాయా? పాత అధ్యక్షులు పోయి కొత్త అధ్యక్షులు రాబోతున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం బలమైన పార్టీ ఆవిర్భావం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలుగా, రాష్ట్ర మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఉమ్మడి జిల్లా నుంచి పనిచేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎమ్మెల్యే స్థానాలకు 12 సీట్లు, 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీ స్థానాలు టీడీపీయే గెలుచుకుంది. ఈ విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డారు. పార్టీ ఎంత బలంగా ఉందో ఆ పార్టీని నడిపే అధ్యక్షుడు కూడా అంతే బలంగా ఉండాలి. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులను మార్చారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా తిక్కారెడ్డిని, నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మల్లెల రాజశేఖర్ను నియమించారు. వారికంటే ముందు ప్రస్తుత కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో పార్టీ నేతలను, కార్యకర్తలను వైసీపీ ఇబ్బందులు పెట్టి కేసులు, అరెస్టులు చేసిన నాయకులు మనోధైర్యం కోల్పోకుండా పార్టీని నమ్ముకున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. పార్టీ కోసం కష్టపడిన వారిని, ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన నాయకులను సీఎం చంద్రబాబు, లోకేష్ గుర్తించి వారికి ముఖ్యమైన పదవులు కట్టబెట్టారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మల్లెల రాజశేఖర్కు టీటీడీ బోర్డు సభ్యునిగా అవకాశమిచ్చి, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా చైర్మన్గా, కోడుమూరు ఇన్ఛార్జిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి కేడీసీసీ చైర్మన్, ధర్మవరం సుబ్బారెడ్డికి రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్మన్గా నియమించింది. టీడీపీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తోంది. ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుల మార్పుపై చర్చ జరిగింది. ఉమ్మడి జిల్లాలో పార్టీ మరింతగా బలపడడానికి అధినేత చంద్రబాబు కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులను మార్చడానికి సిద్ధమయ్యారని వినికిడి. కర్నూలు జిల్లా అధ్యక్ష రేసులో నాగరాజు యాదవ్, ఆకెపోగు ప్రభాకర్ ఉన్నారు. నాగరాజు యాదవ్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ అందరినీ కలుపుకుని వెళతారు. ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా అధ్యక్ష రేసులో ధర్మవరం సుబ్బారెడ్డి, గోగిశెట్టి నరసింహారావు, వహీద్, భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. వీరిలో సుబ్బారెడ్డి తనకు ముందుగా ప్రకటించిన ఎమ్మెల్యే సీటును అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు త్యాగం చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత ఫరూక్ చంద్రబాబు అవకాశం ఇచ్చారు. గోగిశెట్టి నరసింహారావు అంటే నంద్యాల జిల్లాలో తెలియని వారు లేరు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నేరుగా అధినేత చంద్రబాబు, అలాగే లోకేష్తో పరిచయం ఉన్న వ్యక్తి. మరి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు వీరిలో ఎవరికైనా ఒకరికి ఇస్తారా, లేక ఇప్పుడు ఉన్నవారిని కొనసాగిస్తారా? వేచి చూడాల్సిందే.